చేయవలసిందిగా నేను సవినంగా మీరు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ నేపథ్యంలో దురదృష్టవశాత్తు కొంతమంది స్వార్థపరులు మొదటిసారి ఎస్సీ వర్గీకరణ జరిగిన కాలంలో ఎంతో కొంత నా పేరు పుడుదంగాలకు కూడా కొంత వాటా దక్కింది. అందులో కూడా కొంతమంది డాక్టర్లు అయ్యిండ్రు, అందులో కూడా కొంతమంది కొంత ఉద్యోగాలు చేసిండ్రు, అంతమంది కొంతమంది వచ్చిండ్రు. కానీ దీన్ని ఈ ప్రాంతంలో తట్టుకోలేని కొంతమంది స్వార్థపరులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అంటే రాయలసీమ ఆంధ్రాలో అసలు పేడ బుడదంగాలు లేరని చెప్పి ఒక దుర్మార్గమైన కుట్ర చేసి అప్పుడు వాళ్ళకు ఉండబడే పలుకుబడి ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా ఉద్యోగ వర్గంలో ఎవరైతే తీసేశారో, ముఖ్యంగా ఆఫీసర్లు ఎవరైతే తీసేశారో ఆ వర్గానికి సంబంధించిన కొంతమంది స్వార్థపరులు ఆ రోజు ఒక కుట్ర చేసి మన బేడపూడ జంగాలు ఎస్సీలు కాదని చెప్పి, అసలు ఆంధ్ర రాయలసీమలో బేడపూడ జంగాలు అసలు లేరని చెప్పి ఒక దుర్మార్గమైన జీవో తీసుకొచ్చి మన పొట్టగొట్టారు. అప్పటి నుంచి మనకు అన్యాయం జరుగుతుంది. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సాధ్యం. అంటే ఎంఆర్పిఎస్ మొదటి నుంచి అండగా నిలబడుకుంటూ వస్తుంటే, ఎంఆర్పిఎస్ మొదటి నుంచి నా బేడపూడ జంగాల పరిస్థితి తెలుసు కనుక మాలల కంటే వెనుకబడ్డ పరిస్థితి గమనిస్తున్నాం కనుక ఏదైనా నా బేడపూడ జంగాలు ఉండాలని చెప్పి ఎంఆర్పిఎస్ మొదటి నుంచి వస్తుంటే, కానీ ఫలాలు పొందుతున్న దశలో కొంతమంది దుర్మార్గంగా కుట్ర చేసి మనకు ఫలాలు అందకుండా అసలు బేడపూడ జంగాలే ఎస్సీలు కాదన్నట్టుగా ఒక కుట్ర పద్ధతితో ఒక జీవో తీసుకొచ్చి మన పొట్టగొట్టిన విషయం, మన బిడ్డల చదువులకు ఇబ్బంది పెట్టిన విషయం, మన బిడ్డలను ఉద్యోగాలు రాకుండా చేసిన విషయం. ఒక మాట చెప్పంటే ఆర్థికంగా రాజకీయంగా పక్కకు పెట్టండి. ఆర్థికంగా వచ్చే సంక్షేమ పథకాలు రావట్లేదు, రాజకీయంగా మన అవకాశాలు ఇక్కడ దక్కట్లేదు, విద్యా ఉద్యోగ రంగంలో మనకు అవకాశాలు లేకుండా పోయినాయి. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఈరోజు తమ్ముడు మనోహర్ చెప్పినట్టుగా వీళ్ళు ఎస్సీలా లేదా ఎస్సీలా లేదా బీసీలా వీళ్ళు ఓసీలా అంటే ఎక్కడి కాని కులంగా ఇవాళ మనం మిగిలిపోయిన మనిషి కూడా మనం మర్చిపోతాం సార్. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఎస్సీలుగా ఉంటే, కర్ణాటకలో కూడా ఎస్సీలుగా ఉంటే, ఇతర రాష్ట్రాలు ఎస్సీలుగా ఉంటే, కానీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీలు ఉన్న ఈ రోజు నుంచి ఇవాళ ఆంధ్ర రాయలసీమలోనే ఇవాళ ఎస్సీలు కాకుండా పోయి ఏ అవకాశాలు నోచుకోకుండా చివరికి మాది ఏ లిస్టులో ఉన్నదో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నదంటే నిజంగా చాలా దయానీయ జీవితాలు గడుపుతున్నది ఈ రాష్ట్రంలో నా బేడపూడ జంగాలనేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే చదువుకుంటున్న పిల్లలు ఎస్సీ సర్టిఫికెట్ లేక ఉన్నత చదువులకు వెళ్ళలేక లేదా ఉద్యోగ అవకాశాలు పొందలేక తమ్ముడు చెప్తున్నట్టుగా అక్కడక్కడ ట్రైన్లకు ఎదురుగా పోయి పడడము, రైలు పట్టాల మీద పడుకొని ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే ఇంకో రకం ఆత్మహత్య చేసుకోవడము, ఏదో రకం జరుగుతున్నదంటే మాకు దిక్కెవరు, మా పరిస్థితికి బాగుపడే అవకాశం లేదు, మాకు చదువుకునే అవకాశం లేదు, మాకు ఉద్యోగాలు రావట్లేదు, ఇక మేము బతికెందుకని చెప్పి ఒక నిరాశ నిస్పృహకు వెళ్ళి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దయనీయ జీవితాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గానికి లేవనేసి కూడా మనం మర్చిపోతాం. నా బేడ బుడగదంగాల పరిస్థితి, నా బేడ బుడగదంగాలు ఎదుర్కొంటున్న పరిస్థితి, ఈ దయనీయమైన పరిస్థితి ఏదంటే ఎవరికీ లేదు. నేను ఈ మధ్యకాలంలో లిస్టు చూశాను, ఎస్సీ లిస్టు చదివాను, అందులో లేరు. పోనీ ఎస్టీ లిస్టు చదివాను, అందులో లేరు. బీసీ లిస్టు చదివాను, అందులో లేరు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లిస్టు చదివాను, అందులో లేరు. కనీసం ఓసీ లిస్ట్ అన్న ఉన్నదంటే అందులో కూడా లేరు. అంటే ఏ లిస్టులో లేని ఏ గుర్తింపు లేని జాతిగా నా బేడపూడ జంగాలు ఉండడం అనేది చాలా బాధాకరం అవుతుందనేసి కూడా మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. ఇట్లాంటి పరిస్థితుల్లో దీన్ని అధిగమించడం ఎలా అనే సమస్య ముందుకు వచ్చింది. ఆ ముందుకు వచ్చిన సమయంలోనే ఇక్కడ కమిషన్ వేసే కాడికి వచ్చేది. ఆ ముందుకు వచ్చిన సమయంలోనే ఈ కమిషన్ వేసే కాడికి వచ్చింది. ఆ కమిషన్ తిరుగుతున్నప్పుడు కొంతమంది స్వార్థపరులు అసలు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో బుడగ జంగాలు లేరు, బేడగ బుడగ జంగాలు కారు అనే పద్ధతిలో అసలు ఎస్సీలే లేనప్పుడు వాళ్ళ కమిషన్ ఎందుకు వేయాలని చెప్పి అడ్డం పడుతున్న రోజులు కనిపిస్తుంటే నాకు తమ్ముడు నారాయణ, మనోహర్ చాలా మంది తమ్ముళ్ళు వచ్చి అన్న ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో బేడబుడ జంగాలు ఉన్నారు, వాళ్ళు ఎస్సీలో గుర్తించాల్సిందని చెప్పి కమిషన్ ముందు ఖచ్చితంగా మన లెటర్ ఉండాలని చెప్తే వెంటనే లెటర్ ఇచ్చి ఒక స్వార్థపరమైన వాళ్ళు అడ్డుపడుతుంటే
ఆంధ్ర రాయలసీమలో పేడ బుడగ జంగాలు లేరని చెప్పి ఒకవైపు కమిషన్ ముందు అక్కడ అడ్డం పడుతుంటే పేడ బుడగ జంగాలు ఉన్నారు, వాళ్ళు ఎస్సీలో గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కమిషన్ ముందు లెటర్ పంపిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే ఏ దశలోనైనా సరే ఎవరు మన హక్కులు అడ్డుకోవాలనుకున్నా, ఎవరు ఏ సందర్భంలో హక్కులు అడ్డుకోవాలనుకున్నా కూడా వాళ్ళు ఎవరైనా కూడా ఎల్లకాలం మాత్రం ఎంఆర్పిఎస్ మన పక్షానే ఉండదు అనడానికి సాక్ష్యం, మన పక్షానే ఉండదని సాక్ష్యం ఆనాడు కమిషన్ ముందు పెట్టడం అనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. కమిషన్ రిపోర్ట్ తర్వాత కూడా కొంత ప్రభుత్వం ఇక్కడ లేరు అంటున్న సమయంలో, ఇక్కడ లేరు అంటున్న సమయంలో, కొంత ప్రభుత్వం వెనుకబడుతున్న సమయంలో ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరిగే సమయానికి, మొన్న ఏబిసి వర్గీకరణ జరిగే సమయానికి సార్ మీరేమన్నా చేయండి పార్లమెంట్ లో 341 ఎప్పుడు సవరించి దీన్ని ఏం చేసినా పర్లేదు, కానీ ఏబిసి అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏ గ్రూపులోనే ఎప్పటికైనా ఏ గ్రూపుల్లోనే ఖచ్చితంగా పేడ బుడగ జంగాలు పెడతామని హామీ ఇవ్వమని చెప్పి కూడా మీరు చూడండి. ఏబిసి గ్రూపులైన ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఇప్పటికే ఎస్సీ లిస్టులు ఉన్న వాళ్ళని 3 గ్రూపులు చేశారు. మీరు మర్చిపోవద్దు, ఇప్పటికే ఎస్సీ లిస్టులో ఉన్న వాళ్ళే 3 గ్రూపులు చేశారు. రెల్లి, పైడి, పాకి కొన్ని కులాలను ఏ గ్రూపు చేశారు. ఇప్పటికి వాళ్ళు ఎస్సీ లిస్టులో ఇక్కడ ఉన్నారు కనుక బి గ్రూపులో 2వ గ్రూపులో మాదిగలు కొన్ని కులాలను చేశారు, ఇక్కడ ఎస్సీ లిస్టులో ఉన్నారు కనుక, లేదా సి గ్రూపులో 3వ గ్రూపులో మాలల్ని చేర్చారు, ఇక్కడ ఉన్నారు కనుక. కానీ ఇక్కడ ఎస్సీ లిస్టులోనే లేని ఇప్పటికి ఈ రోజు వరకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా షెడ్యూల్ కులాల లిస్టులో లేని మన పేడ బుడగ జంగాలను రాబోయే రోజుల్లో ఏ గ్రూపులోనే చేర్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి లిస్టులో లేరు, లిస్టులో లేకపోయినా అది ఏ గ్రూప్లో చేర్తామని చెప్పి హామీ ఇవ్వడమే కాకుండా ఎస్సీల ప్రయోజనాలు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల ప్రయోజనాలు కూడా పేడ బుడగ జంగాలకు వర్తింపజేస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడమే కాకుండా ఆ దిశగా ముందు అడుగేస్తున్న విషయం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ ఎస్సీలే లేనంటున్న సమయంలో పేడ బుడగ జంగాలు ఎస్సీ లిస్టులో లేని ఈ సమయంలో కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఎస్సీ లిస్టులో చేర్చడం ఖాయము. ఆ ఎస్సీ లిస్టులో చేర్చేటప్పుడు ఏ గ్రూపులోనే చేర్తామని చెప్పి మాట ఇవ్వడం అంటే ఉన్నోళ్ళను పంచడం వేరు. ఇప్పటికే షెడ్యూల్ కులాల్లో ఉన్నోళ్ళను ఏబిసి లేదా 1, 2, 3 చేయడం వేరు. కానీ ఈ రోజుకు లేనోళ్ళు కూడా పేడ బుడగ జంగాలు అయితే లేని నా పేడ బుడగ జంగాలను కూడా ఏ గ్రూపులోనే చేర్తామని చెప్పి హామీ ఇవ్వడం అంటే ఎంఆర్పిఎస్ తమ వంతు పాత్ర పోషించింది అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే కమిషన్ నివేదిక కేంద్రానికి వెళ్ళింది. ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం పంపడం జరిగింది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు కూడా మనలందరి సమక్షంలోనే ఖచ్చితంగా పేడ బుడగ జంగాల సమస్యలన్నింటినీ ఎస్సీ ధృవీకరణ పత్రంతో పాటు అన్ని రకాల సమస్యలు పరిష్కరించమని చెప్పి ఆయన హామీ ఇచ్చిన విషయం కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఏం చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ సమస్య అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనే సమస్య వచ్చినప్పుడు తమ్ముడు ఒకసారి అన్న ఇది కేంద్ర హోంశాఖ పరిధిలో కొంత ఉంటుంది, ఆ శాఖ పరిధి నుంచి అది బయటపడాలి అన్న నువ్వు ఒకసారి వచ్చి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన బండి సంజయ్ గారు కనుక మన తెలుగువాడు తెలంగాణకు సంబంధించిన కరీంనగర్ ఎంపీగా గెలిచే కేంద్ర మంత్రి అయిన కనుక దయచేసి ఒకసారి వచ్చి ఆయన ముందు నువ్వు కూడా చెప్తే ఈ సమస్య పరిష్కారం కొంత చొరవ తీసుకుంటాడని చెప్పి నా దగ్గరకు వచ్చి తమ్ముళ్ళు విజ్ఞప్తి చేస్తే ఆయన ఫోన్ చేయడం జరిగింది. అన్న మీరు ఎక్కడున్నారంటే నేను ఢిల్లీలో లేను, హైదరాబాద్ లేను, పలానా రోజు నేను కరీంనగర్ వస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఎక్కడికి పోవాలి? ఆయన ఢిల్లీలో లేడు, హైదరాబాద్ లేడు కనుక ఎక్కడికి పోవాలి? ఆయనను పట్టుకోవాలంటే కరీంనగర్ పోవాలి కనుక నేను నా నాయకత్వంలో మన నారాయణ మనోహర్తో పాటు చాలా మందిని కరీంనగర్కి వెళ్ళి నా నాయకత్వంలో కరీంనగర్
వెళ్ళి కరీంనగర్లో ఒక దేవాలయంలో ఆయన ఉంటే, కరీంనగర్లో ఒక హిందూ దేవాలయంలో ఉంటే అక్కడ పూజ చేస్తున్న వ్యక్తిని పట్టుకొని ఒక ప్రమాణం చేసుకుని నువ్వు వచ్చావు కాబట్టి ఖచ్చితంగా వేడబడి తెలంగాణ సమస్య పరిష్కరించే దిశగా నేను కూడా కేంద్రం దగ్గర చొరవ తీసుకున్నా చెప్పి ఆయనతో మాట్లాడించుకోవడం జరిగింది. ఇది వాస్తవమా కాదా ఒకసారి తమ్ములను అడగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అంటే నేను ఇక్కడికి రమ్మంటే కర్నూలుకి వచ్చాను, అక్కడికి రమ్మంటే కరీంనగర్ పోయాను. మన సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు చెప్పాల్సి వచ్చింది, మన సమస్య పరిష్కారం కోసం కమిషన్ ముందుకు రావాల్సి వచ్చింది, మనకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడంలో రాజశేఖర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, అంతకుముందు చంద్రబాబు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇవన్నీ మీకు అర్థమవుతున్నదని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఎప్పుడైనా ఈనాడైనా నేడైనా ఎల్లకాలం నేను మీ బిడ్డగా మీ పక్షం నేను ఉంటాననేసి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. ఇదేమి ఆధారాలు కూడా చెప్పట్లేదనేసి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. అంతేకాదు ఒక రోజు వచ్చి నాకు స్నేహితుడు ఎవరో మీ అందరూ తెలుసు, శ్రేయబ్లాస్ ఎవరో మీ అందరూ తెలుసు. కేంద్రంలో ఉండబడే కిషన్ రెడ్డి గారు ఒక స్నేహితుడు ఉంటాడు, శ్రేయబ్లాస్ ఉంటాడు, ఒక సోదరుడు ఉంటాడు. మళ్ళా మన తమ్ముళ్ళు వచ్చిండ్రు అన్న కేంద్ర క్యాబినెట్ మినిస్టర్, అంతకుముందు హోంశాఖలనే చేసిండు కనుక, అదే సమయంలో అమిత్ షా గారికి ప్రధానమంత్రి గారికి అత్యంత దగ్గర ఉంటాడు కనుక దయచేసి నువ్వు టైం తీసుకొని మమ్మల్ని తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. నేను అప్పుడు వీళ్ళకి జాగ్రత్తగా చెప్పాను, నారాయణకు మనోహర్కు వీళ్ళకి జాగ్రత్తగా చెప్పాను, మీరు అందుబాటులో ఉండండి, ఒక రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా హైదరాబాద్లో తీసేసేయండి అని ఎప్పుడు టైం ఇచ్చినా మీకోసమే నేను కలిసి వస్తాం, మిమ్మల్ని తీసుకెళ్ళి కలిసి వస్తాం అని చెప్పి వీళ్ళకి చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన ఫోన్ చేసిన వెంటనే నేను హైదరాబాద్లోనే ఉన్నాను, పలానా టైంకి మీరు రండి అని చెప్పేటప్పటికీ ఆ రోజు అందుబాటులో నారాయణ లేకపోవడం, ఆ రోజు అందుబాటులో ఎవరు లేకపోవడం, నారాయణ కూడా నేను కోపాడ్డా. నేను ఏమయ్యా మీకోసం నేను టైం తీసుకున్నా, మీకోసం నేను వస్తాను చెప్పాను, కేంద్ర మంత్రి మనకు టైం ఇచ్చిండు, నువ్వు ఎటుపోయినావంటే ఆ రోజు అందుబాటులో లేని పరిస్థితులు కనిపించేసాడు. అప్పుడు నుంచి నేను ఈయన మీద అలిగాను. నేను అత్యంత ప్రేమించేది ఆయననే, కానీ అత్యంత కోపం మీద ఆయన మీద నాకు వచ్చేసింది. ఎందుకో మన కోసం టైం తీసుకున్నప్పుడు నాకు అందుబాటులో లేకుండా పోయింది కదా అని చెప్పి ఆయన, మీరు ఎప్పుడైనా అడగండి, ఆయనతో ఎప్పుడైనా అడగండి, ఒక అర్ధగంట సమయం 40 నిమిషాల సమయం మొత్తం కిషన్ రెడ్డి దగ్గర మన బేడపొడగ సమస్య చెప్పడం జరిగింది. అప్పుడు ఎవరితో మాట్లాడించారు? బేడపొడగ సమస్యను మొత్తం మాట్లాడించారు. అది ఆయన దగ్గర నుండి మీకు ఫోన్ చేశారు, కిషన్ రెడ్డి అన్న దగ్గర నుండి మీకు ఫోన్ చేయడం జరిగింది. వాస్తవా కాదు? నాకు నారాయణ అంటే నాకు అభిమానం. నారాయణ నేను మాదిగల స్థానంలో చైర్మన్ చేసినాను, కానీ కిషన్ రెడ్డి దగ్గర టైం తీసుకున్నప్పుడు ఆ టైంకి లేకపోతే ఈయన నేను కోపడాల్సి వచ్చేసింది. అంటే బేడపొడగ విషయంలో ఆ కులం బిడ్డగా మీకెంత ఆయనకి ఆవేదన ఉన్నదో, మీతో కలిసి పనిచేసే బిడ్డగా నాకు కూడా అంతే ఆవేదన ఉంది మీ సమస్య పరిష్కారం. అందుకోసమే ఆయనను కోప్పడం జరిగింది. నాకు అభిమానం ఉంటుంది ఈయన మీద, ఎందుకంటే నమ్ముకున్నాడు, అతను జాతిని నమ్మిండు, జాతి కోసం నిలబడ్డాడు, ఉద్యోగులు నాకు అండగా నిలబడ్డాడు. ఆయన నేను గౌరవించుకోవాలి, ఆయనకు స్థానం కల్పించాలి, ఆయన చెప్పిన మాట వినాలి. కాబట్టి నేను టైం తీసుకున్న రోజు, లేకపోతే ఆయనను కోప్పడ్డాను. కానీ అదే కిషన్ రెడ్డి గారి దగ్గర దాదాపు 40 నిమిషాలు మన బేడపొడగ వాస్తవ పరిస్థితిని ఆయన ముందు చెప్పడం జరిగింది. ఆయన కూడా చొరవ తీసుకుంటాను అనడం జరిగింది. నేను వెంటనే ఫోన్ చేశాను, కిషన్ రెడ్డి గారిని కలిశాను, వివరాలను చెప్పాను. కానీ మళ్ళా కలుసుకుందాం అందరం కలిసి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ బిడ్డగా నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి 3 మార్గాలు వెతుకుదాం. ఒకటి, మన ఇష్టం ఉన్నా లేకపోయినా దీన్ని బలమైన ఉద్యమంగా మార్చాల్సిన బాధ్యత మాత్రం ఉన్నది. ఉద్యమం లేకుండా, మన కదలిక లేకుండా, ఎవరి దయదక్షలు మనకు సమస్య పరిష్కారం కావు. ఉద్యమం లేకుండా ఎవరి దయదక్షలు మన సమస్య పరిష్కారం కావు. ఎప్పుడైతే మన శక్తిని ప్రదర్శిస్తామో, ఎప్పుడైతే మన ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శిస్తామో, అప్పుడే సమాజం దృష్టి, రాజకీయ పార్టీ దృష్టి, ఎవరి దృష్టి అయినా మన మీద పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో అది కర్నూలులా, అది నంద్యాలనా, అది అమరావతి, చెలో ఢిల్లీ, ఎక్కడికంటే అక్కడికి సిద్ధంగా ఉండే విధంగా మీరు తయారు కావాల్సిన అవసరం మర్చిపోతారు. ఎందుకంటే సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్న వాళ్ళలో మొదటి వరుసలో నేను ఉంటా. నా బేడపొడగ దంగాల తర్వాత బేడపొడగ దంగాలు కాని ఒక మాదిగ బిడ్డగా ఈ రాష్ట్రంలో ఈ సమస్య పరిష్కారాలు ఎవరైనా కోరుకుంటారంటే అందరికంటే ముందు వరుసలో నేనే ఉంటా. ఎందుకుంటా?
ఉంటున్నోని ఉండాల్సినోని ఉన్నోని ఉంటున్నోని ఉండాల్సినోని మీ పరిస్థితులు అర్థం చేసుకున్నోని మీ దైనందిన జీవితాలు అర్థం చేసుకున్నోని మీ బతుకుల గురించి అర్థం చేసుకున్నాను కనుక నేను ఉండక తప్పదు. ఆ ప్రయత్నంలో ఎవరికి ఇష్టమన్నా లేకపోయినా దయచేసి నా తమ్ములారా, తెలంగాణలో అంతో ఇంతో ఎస్సీ వర్గీకరణ జరుగుతున్నప్పుడు నేను బేడపొడ సంఘాలతో కూర్చున్నా. అడగండి, బేడపొడ సంఘాలతో కూర్చున్నా. అప్పుడు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీసీటీ వర్గీకరణ జరిగినప్పుడు బి గ్రూప్లో మన బేడపొడ సంఘాలు మాదిగలతో ఉన్నారు. కానీ నా బేడపొడ సంఘాల్లో కూర్చున్న సమయంలో వాళ్ళొక మాట అన్నారు, అన్న మాలలతో మాదిగలు వెనుకబడ్డట్టుగానే మాదిగలతో పోటీలో మేము కూడా వెనుకబడిపోతామన్నా. దయచేసి మా బి గ్రూప్ కాదు, మా ప్రత్యేకంగా ఏ గ్రూప్లోనే ఉండేటట్టు చూడమంటే ఏ గ్రూప్కే నేను అండగలిగినమాట. అంటే ఎవరి మనోభావాలను గుర్తించాలి, ఎవరికి ఎక్కువ అన్యాయం జరుగుతుందో వాళ్ళ మీద ఫోకస్ చేయాలని చెప్పి మనవాళ్ళు చెప్పిన మాటగా నేను కట్టుబడి ఉండి మొదటి గ్రూప్లోనే బేడపొడ సంఘాలు వచ్చే విధంగా ఎంఆర్పిఎస్ కూడా తమ వంతు ప్రయత్నం చేసింది అనేసి కూడా మీరు పట్టుకోవాలి. ఒకనాడు బి గ్రూప్లోనే ఉన్నారు, కానీ మేము బి గ్రూప్లో కూడా ఉన్నాం. ప్రత్యేక గ్రూప్ కావాలంటే కూడా ప్రత్యేక గ్రూప్ కూడా ఎంఆర్పిఎస్ సపోర్ట్ చేసిందంటే మన బేడపొడ సంఘాల భవిష్యత్తు పట్ల ఎంఆర్పిఎస్ కూడా పడే కమిట్మెంట్ ఏందో ఒకసారి అర్థం చేసుకోవాల్సి విజ్ఞప్తిస్తాను నేను. ఆ ప్రయత్నంలోనే మొదటిసారి తమ్ముడు చెప్తున్నట్టుగా మొన్ననే ఈ 3 గ్రూపుల్లో మొదటి గ్రూప్ వచ్చింది కనుక వందలాది మంది డాక్టర్లు అయినారని చెప్పి తమ్ముడు చెప్తుందంటే ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సి విజ్ఞప్తిస్తాను. ఈ మధ్యకాలంలో ఎంతో మంది మాదిగల సర్పంచులు కావచ్చు, ఎంతో మంది మాదిగల ఎంపీటీసీలు కావచ్చు, నేను వాళ్ళ సన్మాన సభకి ఎక్కడ వెళ్ళలేదు. కానీ నా తమ్ముళ్ళు పిలిచిండ్రు, అన్న ఈ బేడపొడ సంఘాల బిడ్డలు సర్పంచులు అయినరు, ఎంపీటీసీలు అయినరు, అక్కడక్కడ ఒకరిద్దరు జెడ్పీటీసీలు కూడా ఏంటన్నా నువ్వు వచ్చి వాళ్ళకి సన్మానం చేయమంటే నేను గెలిచిన మాదిగలకు నేను టైం ఇవ్వలేదు, కానీ నా బేడపొడ సంఘాల తమ్ముడు టైం ఇచ్చాను, నేను వాళ్ళకి సన్మానం చేసిన కూడా నేను మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు మీ పక్షాన ఉన్నాను, ఏ సమయం దొరికినా మీకోసం సమయం ఇస్తా. నా మాట ఎక్కడ ఉపయోగపడితే నా మాట మీకోసమే మాట్లాడతా, ఎక్కడ కొట్లాడే సమయంలో మీకోసం కొట్లాడతా. ఆ విషయం మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. మొదటిది దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మన బేడపొడ సంఘాల క్లబ్ సమితిని సంస్థాగతంగా వెంటనే నిర్మాణం బలోపేతం చేయండి. మాస్గా కూడగట్టడం వేరు, మాస్గా వేదిక మీద ఉండడం వేరు. క్యాడర్ను నాయకులుగా తయారు చేయండి, నాయకుల్ని గొప్ప ఉద్యమకాలుగా తయారు చేయండి. ఆ ప్రజల్ని సమీకరించకుండా ఇబ్బందిగా లేకుండా పోతుంది. దయచేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా భవిష్యత్తు పోరాటానికి సిద్ధపడే విధంగా సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పటిష్టం చేసుకోవాల్సిందిగా నేను మొదటిది మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో ఎంఆర్పిఎస్ నాయకులారా, ఎంఆర్పిఎస్ సోదరులారా, ఎంఆర్పిఎస్ మిత్రులారా, అనుబంధ సంఘ మిత్రులారా, దయచేసి మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే మీ డొక్కల్లో వాళ్ళుగా, మీ బంధువులుగా, మీ బిడ్డలుగా, మీ అన్నలుగా మన బేడపొడ సంఘాలకి ప్రతి దశలో అండగా నిలబడండి. ఊర్లో మన బేడపొడ సంఘాలు ఉంటారు, మన బేడపొడ సంఘ నాయకులు పిలిపించి అక్కడ కమిటీలు వేయించండి, ఆడ మీటింగ్లు పెట్టించండి, ఆడ చైతన్యపరచండి, ఆడ నిర్మాణం చేయండి, వాళ్ళని డెవలప్ చేయండి. అదే సమయంలో ఎక్కడ సభలు జరుగుతుంటాయి, సమావేశాలు జరుగుతుంటాయి, అక్కడ చేదోడు వాదోడుగా మీ వంతు సహకారం చేసి కూడా వాళ్ళని సమీకరించే ప్రయత్నంలో, వాళ్ళని సమీకరించే మీటింగ్ జయప్రదం చేసే ప్రయత్నంలో మీరు ముందు వరుసలో నిలబడండి. మూడవది, ఉద్యమానికి నాయకత్వం వహించే దశకు వచ్చినప్పుడు నా బేడపొడలతో కలిసి ఉద్యమ పాత్ర పోషించండి. నేను ఎంఆర్పిఎస్ చెప్తున్నాను. నేను అందువల్ల మీటింగ్లు పెట్టే కాడ మీరు ముందు వరుసలో నిలబడండి, వాళ్ళతో పెట్టించండి. కమిటీలు వేసే కాడ మీరు వాళ్ళకి అండగా నిలబడండి, సమీకరణ చేసే కాడ అండగా నిలబడండి. పోరాటం చేసేటప్పుడు మీరు అందుబాటులో ఉండండి. ఎవరు అందుబాటులో ఉన్నా లేకపోయినా నా బేడపొడ సంఘాలకు మాత్రం కాస్త ఎంఆర్పిఎస్ అందరూ కలిసి నిరంతరం అందుబాటులో ఉండండి. మన మిత్రులే కాదు, మన సోదరులు, మనకంటే వెనుకబడ్డ బిడ్డలు కాబట్టి వాళ్ళ పక్షాన్ని నిలబడడం అనేది మన బాధ్యత అనేసి కూడా మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను నేను. రెండో విషయం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో, గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అతి కీలకమైన పాత్ర పోషిస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఎన్డీఏలో అతిపెద్ద రాజకీయ శక్తి, ప్రస్తుత ఎన్డీఏలో అతిపెద్ద రాజకీయ శక్తి ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అనే మనం మర్చిపోదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాటకు అక్కడ విలువ ఉన్నది, అక్కడ ఒక సమస్య పరిష్కారం ఉన్నది. కనుక నేను వెంటనే ఒక వారం 10 రోజులు తిరగక ముందే చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్గా టైం తీసుకొని మీరే నాకు లెటర్ ఇవ్వండి, నా లెటర్ ప్యాడ్గా తయారు చేయండి, సమస్య ఎక్కడ ఉన్నదో ఆడ పరిష్కరించండి సార్. మన బేడపొడ సంఘాల మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని తగ్గట్టుగా కేంద్రంతో మాట్లాడి ఈ సమస్య త్వరగా పరిష్కరించమని చెప్పి నేను స్వయంగా కోరుతా. ఆ కోరక్షణ విషయం పేపర్లో మీకు తెలిస్తూనే ఉంటుంది, టీవీలో తెలిస్తూనే ఉంటుంది, అదే సమయంలో లెటర్ ప్యాడ్ మీద
తీసుకొని ముందు మాట్లాడతా. మూడో విషయం ఈ సమస్య పరిష్కరించే దిశగా అటు అమిత్ షా గారితో లేదా ప్రధానమంత్రితో మాట్లాడే విషయంలో నాకు మిత్రుడు ఎవరు ఉన్నారు, మనందరి శ్రేయభిలాష ఉన్నారు. ఉదాహరణకు గౌరవ నరేంద్ర మోడీ గారిని కూడా మన మీటింగ్ తీసుకొచ్చింది ఎవరు? హైదరాబాద్లో మన విశ్వరూపం జరిగినప్పుడు ప్రధానమంత్రిని మన మీటింగ్ తీసుకొచ్చింది ఎవరు? గౌరవ కిషన్ రెడ్డి గారు. అంటే కిషన్ రెడ్డి గారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆలోచిస్తే ఎవరితో మాట్లాడతాడు కనుక మీ అందరినీ మరొకసారి తీసుకెళ్ళి మీ సమక్షంలో కిషన్ రెడ్డి గారితో కూర్చొని కేంద్రంతో మాట్లాడే విషయంలో ఆయనతో కూడా మాట తీసుకుందామనేసి కూడా మీరు మర్చిపోదు. అందులో 3 ప్రయత్నాలు. ఉద్యమానికి సిద్ధం కావడం ఒక బాధ్యత, అందులో ఎంఆర్పిఎస్ పాల్గొంటుంది. నేను పర్సనల్గా వారం 10 రోజుల్లోనే పోయి చంద్రబాబు నాయుడు ఎప్పుడు టైం ఇచ్చినప్పుడు ఈ సమస్య విషయంలో ముందుకు తీసుకొచ్చి పరిష్కరించమని చెప్పి ఆయన కోరేస్తా. మూడోది, కేంద్రంలో సమస్య ఉన్నది కనుక ఆ కేంద్ర పెద్దలైన కిషన్ రెడ్డి గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి ఆయన సహకారం ఎట్లా ఉండాలి, ఎవరెవరితో మాట్లాడాలి, ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలనే విషయంలో ఆయనతో కూడా హామీ తీసుకుందాం. హామీ తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుందాం అనేసి కూడా మర్చిపోతాం ఆయన కోరుకుంటూ, ఏదేమైనా నా పేడపొడుగు జంగం ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన పేడపొడుగు జంగాలకు ఎస్సీ ధృవీకరణ పత్రం చేతికొచ్చేంత వరకు మీరు చేసే పోరాటంలో మీతో కలిసి రావడమే కాదు, మిమ్మల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నదనేసి కూడా మీతో కలిసి నడవడం కాదు, మీతో కలిసి తిరగడం కాదు, కలిసి పాల్గొనడమే కాదు, అవసరం ఒక అడుగు ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నదనేసి కూడా నేను మర్చిపోతూ విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో అన్నా నువ్వు ఏ పిలుపునిచ్చినా ఏ కార్యక్రమం తీసుకున్నా మేము ఖచ్చితంగా మేము నిలబడతాం, అండగా నిలబడతాం, ఎక్కడికంటే ఎక్కడికి వస్తాం, ఏదైనా చేస్తామన్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తాల్సిందిగా నేను మీ అన్నను. ఈ రాష్ట్రంలో ఎవరు అండ ఉన్నా లేకపోయినా మీ బిడ్డగా నేను మీకు అండగా నిలబడడం నా బాధ్యత, ఉండడం బాధ్యత. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో చేసుకునే నిర్ణయానికి అందరూ ముందుకు రావాల్సిందిగా నేను సభలో కోరుతూ ముగిస్తున్నాను. జై